చక్కగా ఏదో వీడియో చేస్తూ ఉంది. ఒకసారి ఆమె చెప్పే మాటలేనండి ఎంత చండాలంగా ఉంటాయో అక్కడికి అర్థం కాల. ఇంకా రాబోయే కాలంలో ముస్లింలు ఈ దేశాన్ని ఏలబోతున్నారట. సిద్ధంకండి. జిహాద్ ఒక ప్రక్రియ. అర్థం చేసుకోండి. మీ భవిష్యత్తు తరాల వాళ్ళని రక్షించండి. ఎందుకు అసదుద్దీన్ హిందువులని 3 పిల్లల్ని కనొద్దని అంటాడు? తను మాత్రం 6 పిల్లల్ని కన్నాడు. ఎందుకో అర్థం చేసుకోండి. మొదట్లో ఒక దేశానికి మైనారిటీగా వస్తారు, వివిధ ప్రాంతాల్లో స్థిరపడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత జనాభా 20 నుంచి 30% చేరుకున్నప్పుడు హక్కులు అడుగుతారు. 50% చేరుకున్నప్పుడు వారికి ప్రత్యేక స్థానం కోసం అడుగుతారు. లేకపోతే అల్లర్లు, దహనాలు, ప్రజా ఆస్తులను నాశనం చేస్తారు. అది 70% దాటినప్పుడు ఇతర మత స్థలాలను నాశనం చేసి వారిని మతం మార్చుకోండి లేదా చనిపోండి అని చెప్తారు. జనాభా మారినప్పుడు వారి జనాభా ఎక్కువైన తర్వాత ప్రజాస్వామ్యం చనిపోతుంది, సెక్యులరిజం చనిపోతుంది, హిందువులు బానిసలైపోతారు. ఇక్కడ బతకాలంటే జిజియా పన్నులు విధిస్తారు, లేకపోతే చచ్చిపోవాలంటారు లేదా మతం మారాలంటారు. హిందువులకు ఓటు హక్కులు కూడా ఉండవు. అప్పటికి జిహాద్ పూర్తయినట్లే. ఇది 2047 కల్లా భారత్ని జిహాద్ ఏమంటారు ఇస్లాం దేశంగా మార్చడం కోసం జరుగుతున్న కుట్రలో భాగం అంటూ ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ మధ్య ఒక ఛానల్ ఏదో పెట్టుకుని దాని ద్వారా అందరికి చెప్తా ఉంది. బట్ అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు కూడా నవాబులు ఈ దేశాన్ని పరిపాలించారు. కానీ ఇస్లామిక్ దేశంగా మన ఈ దేశం మారలేదు. అప్పుడు ఎన్నో విధాలుగా ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపారే కానీ ఎక్కడ కూడా ఇస్లామిక్ దేశంగా ప్రకటించలేదు. అప్పుడు హిందువులు లేదా? మీరే నాకు కొత్తగా 2014లో పుట్టుకున్న హిందువులు. సరే ఆలోచించండి, ఎలా పడితే అలా మీకు జ్ఞానం లేకుండా 2047 కంతా కూడా ఇస్లామిక్ దేశంగా ప్రకటించేస్తారు. మొత్తం ఈ భారతదేశాన్ని ముస్లింలు ఏలబోతున్నారు. ఎవరు చెప్పారక? ఎక్కడ చదివారు మీరు? మీరు చదివింది ఎక్కడ చదివారో చెప్పండి ఫస్ట్. ఈ విధంగా ఎక్కడ మీకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేస్తుంది. అది కూడా 2047 అంటున్నారు. అప్పటికి హిందూ జనాభా ఎక్కువగా పెరిగిపోతుంది. ముస్లింలు అప్పటికి 70% హిందువులు ఉంటే 30% కూడా ముస్లిమ్స్ ఉండరు. ఎక్కడ మరి మీరు చెప్పే విధంగా ఇస్లామిక్ దేశంగా ప్రకటించడానికి ఎక్కడ ఎదుగుతుంది చెప్పండి? మీకు ఇష్టానుసారంగా మీరు మాట్లాడేసుకొని హిందూ సోదరులలో ఆ యొక్క ద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మీరైతే మాట్లాడొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. మీకేమైనా చెప్పాలి అంటే మంచి చెప్పండి. మీకేమైనా చెయ్యాలి అంటే నలుగురు సహాయం చేయండి. ఆ వీడియోలు పెట్టుకోండి. మీ ఆర్పీ రేట్లను పెంచుకోవడానికి హిందూ ముస్లిం అని చెప్పి మీరు కూడా ఈ యొక్క గోధి మీడియా లాగా అయితే మాట్లాడద్దు. దయచేసి అర్థం చేసుకుని ఏం చెయ్యాలా, మనం ఏం చేస్తే మన భవిష్యత్తుకు మనం ఒక మంచి బాటను వేయగలమనే దాని గురించి మాత్రమే ఆలోచించాలి. దానికన్నా ఎగస్ట్రాగా నీకేం చెప్పను. అర్థం చేసుకునే ఆ యొక్క జ్ఞానాన్ని పరమాత్ముడు మీకు అందించాలి అని మనసారా కోరుకుంటూ మీ అందరికీ సలాం, నమస్తే, జై భీమ్.